నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు. అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరిపే మనం చూశాను. నా డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి. నేను ఇక్కడ వరుసగా విజయనగరం, నెక్స్ట్ మాండ్యం, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి. అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్, అందరూ చూసుకోండి. అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. చాలా ఫర్మ్గా ఉంటా. సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకేదో నోరుందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు ముయించే పరిస్థితి తీసుకొస్తాం. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఈరోజు దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు మొత్తం యూరియా కూడా చేరింది. ఈరోజు 4,900 రైతు సేవా సంఘాలు, 1890 పిఎస్ఎస్లు, 8,150 ప్రైవేట్ డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది. అంటే తీసుకున్న మిగిలిన 94,000లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా, అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1 లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగరేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి,
నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు.